మనం ఇంకా నెక్స్ట్ పాయింట్ చూస్తుంటే ఏలేశ్వరం అనే ప్రాంతంలో అండి ఒకే సమాధిలో స్త్రీ పురుషుల్ని ఇద్దరిని కూడా పాతి పెట్టడం జరిగింది. అంటే ఒకే సమాధిలో స్త్రీ పురుషుల్ని ఇద్దరు పాతి పెట్టే సంఘటన మనం ఎక్కడ చూస్తామంటే నేటి సతీ సహగమనం. అంటే భర్త చనిపోతే భార్యను కూడా తనతో కలిపి సజీవ దహనంలో కానీ సమాధి చేసేయడం అనమాట. అదైనా అయి ఉండొచ్చు, లేదా ఈ సమాధికి ఇంకొక విధంగా కూడా బిఎస్ హనుమంతరావు రాశారు. ఏంటంటే వ్యభిచారి నేరానికి ఇది శిక్ష అయ్యి కూడా ఉండొచ్చు అటండి. ఏంటంటే వ్యభిచారి నేరానికి శిక్ష అయ్యి కూడా ఉండొచ్చు అనేది కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ కొన్ని రాక్షస గుళ్ళలో త్రిశూలం దొరికిందండి. ఎక్కడంటే కొన్ని రాక్షస గుళ్ళలో మనకి త్రిశూలం అనేది దొరకడం జరిగిందండి. ఈ త్రిశూలం దొరకడం వల్ల త్రిశూలం ఎవరి ఆయుధం అండి? శివుడు ఆయుధం అనమాట. శివుడు ఆయుధం అయి ఉండడం వల్ల త్రిశూలం దీన్ని బట్టి ఏంటి చెప్తున్నారంటే ఆనాటి రాక్షస గుళ్ళు నాటి ప్రజలు శివుడిని ఆరాధిస్తున్నట్లు లేదా పూజిస్తున్నట్లు మనకు తెలుస్తుందన్నమాట. ఆ టైంలో అటండి శివుడు నాట జనన మరణాలకు ఆది దేవుడిగా భావించారటండి. ప్రజెంట్ మన జనన మరణాలకు ఆది దేవుడు ఎవరండి? బ్రహ్మ. ఇక్కడ కానీ ఆ టైంలో రాక్షస గుళ్ళు నాటి టైంకి ఎవరటండి? శివుడు అటండి ఆది దేవుడు. అంటే జనన మరణాలకు ఆది దేవుడు ఇతను. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ అరైజ్ అవుతుంది చూడండి. రాక్షస గుళ్ళు ప్రజలు వ్యవసాయం చేశారా అంటే ఆ టైంలో ప్రజలు వ్యవసాయం చేశారా, అవునా కాదా? ఎస్, చేశారటండి. దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా వరిని పండించింది వీళ్ళే. దక్షిణ భారతదేశం, యావత్ దక్షిణ భారతదేశం అంటే మొత్తం భారతదేశం కాదండి, దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా వ్యవసాయం వరిని వీళ్ళే పండించారు. ఇక ఇలాంటి కొన్ని ఖనిజాలు కూడా తవ్వి తీసేవారు అనమాట. అంతే కొద్ది టెక్నాలజీ పెరిగిపోయిందండి. ఇంకా ఇనుము, బంగారం వంటి ఖనిజాలు కూడా వెలికి తీయడం జరిగింది అటండి. సొంతంగానే వీళ్ళు ఇనుము పనిముట్లు మీకు అంతకుముందే చెప్పాను. వీళ్ళు ఎక్కడ కాంచి వస్తువులు వాళ్ళంతలో వాళ్ళే తయారు చేసుకుంటారు. ఎక్కడ ఇంపోర్టెడ్ అంటే దిగుమతులు లేవు. అంటే సొంతంగా పనిముట్లు తయారు చేసుకున్నారంటే అది ఉక్కు తయారు చేయడం కూడా నేర్చుకోవడం జరిగింది. ఈ ఇనప పనిముట్లు ఎప్పుడైతే వాడకంలోకి వచ్చాయో నీకు అప్పుడంటే వ్యవసాయ ఉత్పత్తి అనేది విపరీతంగా పెరుగుతుందండి. ఎప్పుడైతే నాగలు అనేది భూమికి దున్నడం మొదలెడతాము, భూమి అనేది సారవంతంగా తయారవుతుంది. దానివల్ల భూమి సారవంతం అయిన తర్వాత మీకు తెలిసిందే అధిక ఉత్పత్తి వస్తుంది. అధిక ఉత్పత్తి వచ్చిన తర్వాత వ్యవసాయం అమ్ముకోవడానికి మిగులు ఏర్పడుతుంది. మిగులు ఏర్పడిన తర్వాత కొంత డబ్బులు క్రియేట్ అవుతాయి. డబ్బులు క్రియేట్ అయిన తర్వాత వాళ్ళు సొంత నివాసాలు ఏర్పరచుకోవడం, కొంత నివాసాలు ఏర్పరచుకున్న తర్వాత అవి గ్రామాల నుంచి అలాగే పట్టణాల వైపు ఇలా మారుతూ ఉంటుందండి. ఇలాగండి ఇక్కడ వరకు మనకి ప్రతిసారి కూడా మనకి గ్రూప్ 2లో నేను ఇప్పటి వరకు ఏదైతే చెప్పానో ఈ టాపిక్ నుంచి 2 బిట్లు అనేది రావడం జరుగుతుందండి. ఇది మీరు జాగ్రత్తగా ఇచ్చేయండి. ఇంతకుముందు ఏటేటి ఈ టాపిక్లో ప్రీవియస్ అడిగారు అవి కూడా మీకు నేను చెప్పడం జరుగుతుంది. ఒకసారి ఈ టాపిక్ నుంచి ప్రీవియస్గా ఏ బిట్లు అడిగారో ఒకసారి చూద్దాం. మనకి 2017లో గ్రూప్ 2లో మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ రాతి యుగం, ఈ మన చారిత్రక పూర్వయుగం గురించి అడిగిన ప్రశ్నలు ఏంటంటే చూడండి. క్రింది వాటిలో పాత రాతి యుగానికి చెందిన చోటు ఏది అని అడిగాడండి. ఆప్షన్లు ఏంటంటే కేసరపల్లి, బిల్ల సొరంగం, ఉట్నూరు, రేవరాలు అని ఇచ్చాడండి. మీకు ఇంతకు ముందే చెప్పాను పాత రాతి యుగం దగ్గర చూడండి. పాత రాతి యుగం మనకేంటంటే కర్నూలు జిల్లాలో బిల్ల సొరంగం అనేది ఒక పాత రాతి యుగం స్థావరం అని చెప్పాం కదండి. దీనికి బిల్ల సొరంగం అనేది ఆన్సర్ అండి. నెక్స్ట్ దీనికి రెండో క్వశ్చన్ ఇంకొక క్వశ్చన్ అడగడం జరిగింది. క్రింది వాణిలో ఏది ఆంధ్రాలో తామ్రశిలాయుగపు సాక్ష్యం అని అడిగాడండి. అందులో ఏటేటి ఇచ్చాడంటే సంగనకల్లు, ఆ తరువాత టెక్కలికోట, పాల్వాయి, పాతపోడని ఇచ్చాడండి. మనం ఇప్పుడు తామ్రశిలాయుగంలో చూద్దాం. ఇదండి తామ్రశిలాయుగంలో సంబంధించి ఇక్కడ మీరు గమనించండి. కర్నూలు జిల్లా పాతపాడు అంటే రెండోదని ఆన్సర్ అండి ఇది. నెక్స్ట్ ఇది 2017లో అడిగినవి రెండు బిట్లు అండి. ఇక నెక్స్ట్ దాంట్లో ఇంకా నెక్స్ట్ సంవత్సరంలో ఇయర్లో ఏటి అడిగారు ఒకసారి గమనిద్దాం. నెక్స్ట్ ఆన్సర్లు అడిగినవి ఇక్కడ 40వ క్వశ్చన్ గమనించండి. క్రింది ప్రకటనలో ఏది తప్పు? ఇది 2023 మేము ప్రజెంట్ గ్రూప్ 2కి సంబంధించి లాస్ట్ గ్రూప్ 2కి సంబంధించింది ఇది. క్రింది ప్రకటనలో ఏది తప్పు అని అడిగాడండి. పాత రాతి యుగపు బిల్ల సొరంగ గుహలు అనంతపురం జిల్లాలో ఉన్నట్లుగా మనకి ఇక్కడ చెప్పారండి. నేను ఇంతకుముందే చెప్పాను బిల్ల సొరంగం గుహలు అనేది ఎక్కడ ఉన్నాయండి ఇచ్చేశారు. మీకు అందరికీ తెలిసింది ఎక్కడండి, అది కర్నూలు జిల్లా. అది 100% ఏ తప్పు అండి.
ఏ తప్పు ఆప్షన్ మీరు ఒక్క ఆప్షన్ కనిపెట్టిన ఏ, ఆ తర్వాత ఏ ఎక్కడెక్కడ తప్పు ఉంటే మరి మీరు ఇంకా 2 ఆప్షన్ 4 ఆప్షన్ ఎలిమినేట్ చేసేయచ్చు. ఇంకా నెక్స్ట్ మనకి ఇంకేంటంటే నంద్యాల జిల్లాలో బెలూమ్ గుహలు 2 అతి ప్రాచీనమైన గుహలు. ఇవన్నీ మీరు కాంపిటేటివ్ పరంగా చదువుకోవాల్సినవి ఉంటాయి. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న జియోగ్రఫీ పరంగా వెళ్తూ ఉంటుంది. జంతువులు ఎముకలతో చేసిన ఎగువ ప్రాచీన శిలాయుగపు నాటి పనిముట్లు భారతదేశంలో అంతటికల్లా ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా మరియు ముచ్చట్లు చింతమానుమా గుహలో మాత్రమే లభించాయి. ఇది కూడా వాస్తవమైన స్టేట్మెంట్. ఈ 2 స్టేట్మెంట్లు కూడా అడిగారు చూడండి. ఇంతకుముందు మనం కర్నూలు జిల్లా గురించి చెప్పాం, అంటే జంతువులు ఎముకలతో చేసిన పనిముట్లు అనేసి. అక్కడ చూడండి దానికి సంబంధించి ఇది ఉంటుంది. వీళ్ళకి అడగడం జరిగిందండి. ఇంకొక క్వశ్చన్ కూడా దీని మీద అడిగారు, అది కూడా మీతో డిస్కస్ చేస్తాను. ఆ క్వశ్చన్ దగ్గరికి వెళ్దాం ఇప్పుడు. ఇక్కడ 71వ క్వశ్చన్ చూడండి. ఆంధ్రాలో రాక్షస గుళ్ళకు సంబంధించి సరికానిది ఏంటి అడిగాడు. అత్యధిక ఆంథ్రోమార్ఫిక్ శ్మశాన వాటికలు తిరుపతిలో ఉన్నాయి అన్నాడు. రెండోది శిస్తు సమాధులు అత్యధికంగా విశాఖపట్నంలో ఉన్నాయి. ఇక శిస్తు సమాధులు అత్యధికంగా విశాఖపట్నంలో ఉన్నాయి అని మనకు చెప్పబడిందండి. మూడో స్టేట్మెంట్లో సార్కోఫాగస్ మట్టి శవపేటికలు చిత్తూరు మరియు అనంతపురం జిల్లాలో ఎక్కువగా ఉన్నట్లు చెప్పబడ్డాయి. అలాగే 4వ స్టేట్మెంట్ కృష్ణా మరియు చిత్తూరు జిల్లాలో డాల్మన్ శవపేటికలు ఎక్కువగా ఉన్నాయని చెప్పబడింది. అందులో మనకు కట్ట చూడండి సరికానిది అడిగాడు. మనం ఇంతకు ముందే డిస్కస్ చేసాం. శిస్తు సమాధులు అనేవి విశాఖపట్నం మినహా అన్ని ప్రాంతాల్లో బయటపడ్డాయి అని మనం చెప్పాము. అందువల్ల సరికానిది మనం డైరెక్ట్గా అబ్జర్వ్ చేసేవచ్చు. అందువల్ల నేను ఇప్పుడు చెప్తున్న దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకం ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. మీరు బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకాన్ని పిన్ టు పిన్ చదవాల్సిందే. ప్రతి ప్రశ్న కూడా అక్కడికాంచి రావడం జరుగుతుంది. మేము చాలా ఈజీ వేలో సింపుల్గా అర్థమయ్యే విధానంలో నేను ఈ పుస్తకాన్ని డీల్ చేస్తాను. మీకు 100% గ్యారంటీ ఇవ్వగలం. మీకు ఖచ్చితంగా 60+ స్కోర్ అనేది సాధించే విధంగా ఈ క్లాసులు ఉంటాయి. థ్యాంక్ యూ.